నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూలో పంది కొవ్వు పశువు కొవ్వులతో కలిసినటువంటి నెయ్యితో తయారు చేశారనేటువంటి ఒక అసత్యమైనటువంటి ఆరోపణ వేశాడు. అది లక్షలాది కోట్లాది మంది భక్తులు తినేశారని కూడా చెప్పేశాడు. చాలా దురదృష్టకరమైనటువంటి ఒక అపవాదు, ఆధారాలు లేని అపవాదు. దాంతో హిందువులందరూ కూడా చాలా బాధపడినటువంటి సందర్భం. దాని మీద సుబ్బారెడ్డి గారు, పార్లమెంటరీ నాయకుడైనటువంటి మా సుబ్బారెడ్డి గారు, మాజీ చైర్మన్ అయినటువంటి టీడీ బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు ఏకంగా సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనేకమైనటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు డైరెక్ట్గా చేసింది. ఆధారాలు లేకోకుండా ప్రసాదంలో లడ్డూలో కల్తీ కలిసిందని ఎలా చెబుతారు రాష్ట్ర ముఖ్యమంత్రి అనే మాట మాట్లాడారు. అంతేకాదు, అసలు లడ్డూలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ ఉందా లేదా తేల్చండి అనే దాని మీద చెప్పారు. అంతేకాదు, అప్పుడున్నటువంటి ఈఓ శ్యామలరావు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మేము దీన్ని ఎన్డీబీ ల్యాబ్కు పంపించాం, ఎన్డీబీ ల్యాబ్ వారు దీనిలో వనస్పతి అలాంటి కలిసింది అని ఒక సర్టిఫికెట్ చేశారు. దాని కింద డిస్క్లైమర్ కూడా రాశారు, ఇది కొన్ని సందర్భాలలో అవాస్తవం కూడా కావచ్చు, పశువులు తినే మేత మీద, ఆ టైమింగ్స్ మీద ఇది వాస్తవమైన రిపోర్టు కూడా కాకపోవచ్చు అని రాసినటువంటి రిపోర్టుని ఈవో గారు చదివి వినిపిస్తే చంద్రబాబు నాయుడు గారు నెయ్యి వాడేశారని అని వాళ్ళ దట్ వాజ్ రిటర్న్ బ్యాక్ అని ఈవో గారు చెప్పాడు. ఆ నెయ్యి వాడేసినట్టు, ఆ కల్తీ జరిగిపోయినట్టు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ కక్షతో. ఈ వాటా చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తారు? ఎన్డీబీ ఒకటే ల్యాబ్ ఉందా, ఇంకా సెకండ్కి ఎందుకు మీరు పంపలేదు క్రాస్కి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి సందర్భాన్ని ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను. టోటల్గా సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, నెయ్యిలో కల్తీ కలిసిందా లేదా అనేది తేల్చమని చెప్పారు. అది మొత్తం సబ్జెక్టు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటండి, ఇవాళ బురదల్లి కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు డైవర్షన్ కోసం. సుబ్బారెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో చిన్నప్పన్న ఈయన సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేశారు. ఎన్ని సంవత్సరాల క్రితం? 8 సంవత్సరాల క్రితం ఆయన పిఏగా పనిచేశాడు. ఆయన్ని పట్టుకొచ్చారు, ఆయన్ని విచారించారు. మే 31వ తారీఖున, ఈ సంవత్సరం మే 31వ తారీఖున ఆయనకి రమ్మని నోటీస్ ఇచ్చారు. జూన్ 6వ తారీఖున వెళ్ళాడు. జూన్ 6వ తారీఖున ఆయన విచారించారు. విచారించిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ విచారణలో నన్ను బలవంతం చేసి, నన్ను హెరాస్ చేసి, సుబ్బారెడ్డి పేరు ధర్మారెడ్డి పేరు చెప్పమని సిట్ అధికారులు నన్ను ఇబ్బంది పెట్టారు, నేను చెప్పలేదు అని స్వయంగా ఆ రోజు రిలీజ్ చేశాడు. ఇవాళ కాదు, జూన్ 6వ తారీఖున స్పష్టంగా ఒక వీడియో మీడియాకు రిలీజ్ చేశాడు. మీ అందరూ చూసే ఉంటారు, మీ పత్రికల్లో కూడా వచ్చి ఉంటుంది చాలా చోట్ల. అలాంటి చిన్నప్పని 8 సంవత్సరాల క్రితం పనిచేసినటువంటి చిన్నప్పని ఆ రోజున అరెస్ట్ చేయలే. మన 4 నెలల తర్వాత ఇవాళ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇది సుబ్బారెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేను కొన్ని వ్యాలిడ్ ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారిని, సిట్టు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, ఈనాడుని, ఆంధ్రజ్యోతిని, ఎల్లో మీడియాని, సిట్టును కూడా అడుగుతా ఉన్నా. ఈ చిన్నప్పన్ అనే వ్యక్తి సుబ్బారెడ్డి గారి దగ్గరే పనిచేయలే. ఆయన ఎవరెవరి దగ్గర పనిచేశారంటే ఇప్పుడు మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు కొంతకాలం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు. మరి వాళ్ళ దగ్గర కూడా పిఏగా పనిచేశాడు కదా. వాళ్ళ గురించి ఏం మాట్లాడరే ఈ ఎల్లో మీడియా? లేదు ఈ సిట్టు, ఈ పేపర్లు రాసేవాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఓహో, వాళ్ళు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారైనా, ఇప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారైనా, తెలుగుదేశంలో బాధ్యత గత పదవుల్లో ఉన్నారయా
అయితే మీ టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని టార్గెట్ చేయాలి. దేనికోసం టార్గెట్ చేయాలి? వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మీరు టార్గెట్ చేయాలి. ఇది ధర్మమేనా అని నేను అడుగుతా ఉన్నా. ఇదేనా మీరు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు? హిందువుల మనోభావాలు దెబ్బతినవా? ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయ కక్షలు చేస్తున్నారు మీరు. సరే, లిక్కర్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారంటే అది వేరే అంశం. ఒక దైవాన్ని, కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని, వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ కలిసిపోయిందని చెప్పి ఒక దుర్మార్గమైన ప్రచారం చేసి ఇవాళ సుబ్బారెడ్డి గారిని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. అంతేకాదు, నేను ఇంకో మాట అడుగుతాను. సిట్టుని, చంద్రబాబు నాయుడు గారిని, ఎల్లో మీడియాని, ఏమండి ఈ పర్చేజింగ్ కమిటీ ఉంటుంది కదా, సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఓ పర్చేజింగ్ కమిటీ ఉంటుంది. ఆ పర్చేజింగ్ కమిటీలో కొలుసు పార్థసారథి గారి మెంబరు, ప్రశాంత్ రెడ్డి గారి మెంబరు. మరి వాళ్ళ ప్రస్తావన రాదేమనండి ఈనాడు వారు? వారి ప్రస్తావన రాదేమనండి TV5 వారు? వాళ్ళ ప్రస్తావన రాదేమండి ఆంధ్రజ్యోతి గారు? వాళ్ళ ప్రస్తావన రాదు. ఎందుకు రాదు? సుబ్బారెడ్డి ప్రస్తావనే వస్తుంది మీకు. చిన్నప్పన్ అనే వ్యక్తి వాళ్ళ దగ్గర పనిచేసినా సుబ్బారెడ్డి గారి ప్రస్తావనే వస్తుంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడో లేనప్పుడో పర్చేజింగ్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి వారేమో వాళ్ళ విచారణ కూడా చేయాల్సిన అవసరం లేదనేటువంటి ప్రశ్న వస్తుంది. ఈ విధంగా మీరు ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తూ ఉన్నారనేది చాలా స్పష్టంగా ప్రజలకు వివరంగా అర్థమైపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మీరు అప్పుడు ఏమన్నారంటే 320 రూపాయలకి కిలో ఆవు నెయ్యిని కొంటున్నారు. అసలు 326 రూపాయలు, 320 రూపాయలకి వస్తుంది అసలు ఆవు నెయ్యి, కల్తీ నెయ్యి కాకపోతే అని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. అదేమంటే 3000 అవుతుంది స్వచ్ఛమైన నెయ్యి అని ప్రచారం చేశారు. ఈనాడు వారైతే కనీసం 1000 నుంచి 1600 రూపాయలు చేస్తుంది స్వచ్ఛమైన నెయ్యి కొనాలి అంటే 320 రూపాయలకి మీరు కొన్నారంటే ఇది కల్తీ నెయ్యి పో అని చెప్పేశారు. రేటు ప్రకారం కల్తీ నెయ్యి చేసి పారేశారండి. అంటే 1000 రూపాయలు 1600 కొంటే ఈనాడు ప్రకారం అది స్వచ్ఛమైన నెయ్యి, చంద్రబాబు నాయుడు ప్రకారం కొంటే 3000 కొంటే అది స్వచ్ఛమైన నెయ్యి. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎంత కొంటున్నారయ్యా? ఇప్పుడు 1600 కొంటున్నారా? 3000 కొంటున్నారా? 1000 రూపాయలు కొంటున్నారా? కాకపోతే 320 రూపాయల కన్నా ఎక్కువ, 1000 రూపాయల కన్నా తక్కువ కొంటున్నారు. ఇది స్వచ్ఛమైన నెయ్యి నమ్మాలా? మీరు చెప్పే ఆర్గ్యుమెంట్ ప్రకారం చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. స్వచ్ఛమైన నెయ్యి కాదనేగా చెప్పాల్సింది. ఇప్పుడు 320 రూపాయల కన్నా ఎక్కువ కొంటున్నారు, 1000 రూపాయల కన్నా తక్కువ కొంటున్నారు. ఎంత కొంటున్నారో మీకే తెలుసు. ఇప్పుడు ఎలా ఇది స్వచ్ఛమైన నెయ్యి అని ఎలా మీరు చెప్పగలుగుతారో? అప్పుడు చేసినటువంటి ఆర్గ్యుమెంట్ ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, మీకు ఇంకో చిత్రమైన విషయం చెప్తా. 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు కదా. అప్పుడు కొంత ఎంతో తెలుసా? 276. ఎంకిలేంటి చెప్పమని అడుగుతా ఉన్నా. 276 కొంటేనేమో అది స్వచ్ఛమైన నెయ్యి చంద్రబాబు నాయుడు గారు, ఆయన దిగిపోగానే 320 కొంటేనేమో కల్తీ నెయ్యి. దుర్మార్గం, అన్యాయం, జంతువుల కొవ్వు, మాంసం కొవ్వు దానిలో కలిసిందని ఒక అపవిత్రమైన మాటలు మాట్లాడి మొత్తం భ్రష్టు పట్టించేటటువంటి కార్యక్రమం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ చాలా స్పష్టంగా ఆ రోజున సుప్రీంకోర్టుకి సుబ్బారెడ్డి గారు వెళ్ళి రిట్ ఫైల్ చేస్తే విచారణ జరిగింది. విచారణ జరిగినప్పుడు చాలా స్పష్టంగా కొన్ని ప్రశ్నలు వేస్తే ఆ కొన్ని ప్రశ్నలకి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. అంటే ఏమిటి? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఏదో ఒక విధంగా రాజకీయ కక్ష సాధించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేటువంటి ఒక దుర్మార్గమైన ఒక పాపకార్యాన్ని వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చిన్నప్పన్న అనే ఆయన ఒక పిఏగా పనిచేసి ఆయన పట్టుకుని ఒక కథల్లి ఆయన ఏదో కమిషన్ తీసుకున్నాడని ₹1 పట్టుకుంది లేదు. పట్టుకొచ్చారు, ఆయన్ని ఇబ్బంది పెట్టారు. పేర్లు చెబితే శుభ్రంగా రాసేసుకుందాం అనుకున్నారు. పాపం ఆయన నిజాయితీగా నిలబడి పేర్లు చెప్పలేదు. ఇప్పుడు తీసుకొచ్చి ఏదో తతంగం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. మీ బురద జల్లే కార్యక్రమాలకు భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ సిద్ధంగా లేము. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మీరు చేసేటటువంటి నీచ రాజకీయాలు, కక్ష రాజకీయాలని ప్రతి క్షణం మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని
ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఇది ఒకటే కాదు, మళ్ళా పాపం మా జోగి రమేష్ మీద కూడా కక్ష పెట్టారు. జోగి రమేష్ కక్ష పట్టడమే కాదు, జోగి రమేష్ సంగతి ఏంటో తేల్చేస్తామంటున్నారు ఆఫ్ ది రికార్డ్. ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నారు, చాలా చోట్ల దొరుకుతానికి ప్రయత్నం చేశారు, ఎక్కడ దొరకలా. ఇప్పుడు కల్తీ మద్యం, అప్పుడేమో లిక్కర్ స్కామ్ అన్నారు మా మీద, ఇవాళ కల్తీ మద్యం బాటిల్ అట్టాగే ఉంటుంది, దానిలో కల్తీ ఉంటుంది, బ్రాండ్ బ్రహ్మాండంగా ఉంటుంది, దాంతో కల్తీ ఉంటుంది. ఎవరు చేస్తారు ఇదంతా? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ప్రైవేటు వ్యాపారులు అందరూ కూడా ఇవాళ ఈ కల్తీ లిక్కర్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనిలో చూడండి, మన టీడీపీ ఆ పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జ్, తంబళ్ళపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడు జయచందారెడ్డి, ఆయన కల్తీ మద్యంలో చాలా పెద్ద నిందితుడు. ఆయన మాత్రం దొరకడండి, అందరూ దొరుకుతారు కానీ ఆయన దొరకడు. ఈ కేసులో ఉన్న ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి దొరకడు, జయచందారెడ్డికి పిఏ రాజేష్ కూడా దొరకడు, వీళ్ళందరూ దొరకడు. దొరికారనుకో, వాళ్ళు పట్టుకున్నారనుకో, వాస్తవాలు బయటకు వస్తాయి. అందుకని వాళ్ళు దొరకపోతే ఇక జోగి రమేష్ గారి మీద కక్ష. అప్పుడేదో ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో ప్రశ్నించడానికి వెళ్ళాడని కక్ష బట్టి ఏ కేసు దొరికిద్దో ఆ కేసులో పెట్టేద్దాం, జోగి రమేష్ను లోపల పెట్టేసి నెల తరబడి బెయిల్ రాకోకుండా పెట్టంగానే చూస్తున్నారుగా మీరు ఏం చేస్తారు, పెట్టంగానే ఒక 15 రోజులు కాలయాపన చేస్తారు. మేము బెయిల్ పిటిషన్ పడేసామనుకో, వాళ్ళని పోలీస్ కస్టడీకి ఇవ్వమని అడుగుతారు, మళ్ళీ దాని మీద ఆర్గ్యుమెంట్స్. పోలీస్ కస్టడీకి ఇచ్చారనుకో, మన తర్వాత 4-5 రోజుల తర్వాత మళ్ళీ ఇట్లా ఏదో ఒక విధంగా ఎక్కువ కాలం జైల్లో పెట్టి ఒక రాజకీయ నాయకుడిని, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని వేధించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ, ఈ సిట్టు స్ట్రాటజీ. ఈ సిట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. వాళ్ళు చెప్పినట్టుగా ఈ సిట్టు వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుల మీద దాడి చేసి లోపల పెట్టి వారిని ఇబ్బంది పెట్టి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మాకు అర్థమైంది, మేము భయపడటానికి సిద్ధంగా లేము. కాకపోతే మా బాధ అంతా ఒకటే, సరే ఈ లిక్కరు బొక్కరు వీటి మీద పెట్టి మీరు చేస్తున్నారు, వీల్ ఫేస్ ఇట్. చివరికి దైవాన్ని కూడా అడ్డం పెట్టుకొని మీరు సుబ్బారెడ్డి గారి మీద ఇంకా ఇతరుల మీద దాడి చేయాలనో లేకపోతే అల్లరి చేయాలనో మీరు చేసేటటువంటి ప్రయత్నం సరైనది కాదు. మీ తెలుగుదేశంలో ఉంటేనేమో కన్వీనియంట్గా వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు, వైఎస్ఆర్సీపీలో ప్రధానంగా ఉన్న వారి మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఈ కార్యక్రమాలను ఇప్పటికైనా మీరు ఆపుకోకపోతే నెంబర్ 1 దైవం క్షమించదు.